సర్వరక్షకుడు, జగద్రక్షకుడు, ఏకైకవాసుడు, ఏకోన్నతుడు, 14 భువన భాండవుల్ని పరిపాలించే పరిపాలకుడు, 18,000 రకాల జీవరాశులకు ఆహారం పెట్టేటువంటి వాడు అల్లా. మీరు అల్లా అనండి, దేవుడు అనండి, గాడ్ అనండి, ఏ పేరుతో ఏ భాషలో పిలిచినప్పటికీ ఆరాధనకి అర్హతుడు ఆ అల్లా ఒక్కడే. ఆయనకెవరు సాటి లేరు, ఆయనకెవరు పోటీ లేరు, ఆయనకెవరు తల్లిదండ్రులు లేరు, ఆయనకి ఏ రక్త సంబంధం లేదు, ఏ బంధువర్గం లేదు, ఆయనకు అవతారాలు అక్కర్లేదు. సర్వశక్తివంతుడు, సర్వోన్నతుడు, ఒకే ఒక్కడు. కాబట్టి పెద్ద పెద్ద విద్వాంసులు కలిమా లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్, ఈ కలిమాలో 24 అక్షరాలు ఉన్నాయి. ఆ జగజ్యోతి సృష్టికర్త రోజు 24 గంటలు సృష్టించాడు. కాబట్టి మహాత్ములు ఏం చెప్పారంటే, లా ఇలాహ ఇల్లల్లాహ్ అని నామము కన్నది ఈ కలిమా, తనవు లోపల తలచిన పిమ్మట తారక వేగం ఈ కలిమ, ముందు పెద్దలకు మూల కిరాటం ఈ కలిమ, అర్థము తెలియని అర్థపు జనులకు అలివి కాదురా ఈ కలిమ. సృష్టిని పూజించే వాళ్ళు నరక నివాసులు, సృష్టికర్తని పూజించే వాళ్లే స్వర్గ నివాసులు. ఆది అంతము లేనటువంటి వాడు, ఆది అంతము లేనటి వాడు, రక్త సంబంధము లేనటువంటి వాడు, ఏ బంధువర్గము లేనటువంటి వాడు, అతనికి అవతారాలు ఎత్తడానికి అక్కర్లేదు. అన్ని శక్తి గల వాడు, అంత శక్తి ఆయన కాడ ఉందన్నమాట. ఆయన అయినా చేయగలుగుతాడు. కాబట్టి మేము అతన్ని గుర్తెరగాలి. చనిపోయిన తర్వాత ప్రతి మనిషి చెప్తాడు, నిన్ను గుర్తెరక వచ్చేసాను, నన్ను మళ్ళీ ప్రపంచంలో పంపించేసి నువ్వు చెప్పినట్టుగా నీ భక్తిలో నేను జీవితం గడిపి వస్తాను. కానీ అల్లా ఏం చెప్తాడు, కల్లా అంటే అది అసంభవం. కాబట్టి ప్రపంచంలో మానవుల్ని సన్మార్గం చూపించడానికి అల్లా సుబ్హానహు తాలా సృష్టికర్త 1,24,000 ప్రవక్తల్ని ఈ ప్రపంచానికి పంపించాడు. సంభవానే యుగే యుగే, ఎప్పుడైతే ప్రపంచంలో ఘోరాలు, నేరాలు, పాపాలు విపరీతంగా ఎప్పుడైతే అవుతా పోయావో అలాంటి ప్రదేశంలో, అలాంటి కాలంలో అల్లా తాలా యుగానికి ఒక సత్యవంతులు, నీతివంతులు, మహాత్ములు, మహానుభావులు, ప్రవక్తల్ని పంపించాడు. వాళ్ళు వచ్చి ఆ సృష్టికర్త ద్వారా ఆహ్వానించారు. కాబట్టి మహాత్ములు ఏం చెప్తున్నారంటే, దైవానికి భయపడడము జ్ఞానానికి మొదటి మెట్టు. ప్రపంచంలో మేము సృష్టికర్తతో భయపడాలి. అల్లాహ్ తఆలా ఖురాన్ లో ఇలా బోధిస్తున్నారు, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం, యా అయ్యుహల్లదీనా ఆమనుత్తఖుల్లాహ వకూను మా స్వాదికీన్. ఓ విశ్వాసులారా, అల్లాహ్తో భయపడండి. నీతివంతులు, సత్యవంతులు, మహాత్ములు, మహానుభావులతోటి మీరు ఉండండి. మీలో మంచితనం కలగద్ది. కాబట్టి మేము అల్లాని జ్ఞానించాలి, అల్లా నామస్మరణని స్మరించాలి. అల్లా నామస్మరణ వలన హృదయ శుద్ధి కలుగును. అల్లాతో ప్రేమించాలి, అల్లాతో భయపడాలి, అల్లా ఒక ఎల్లప్పుడు మేము అల్లా ముందు సాష్టాంగము, అల్లా ఒక భక్తి, నమాజ్ చదువుతా ఉండాలి. ఆ సృష్టికర్తని గుర్తెరిగి మేము ఇహలోక జీవితంలో ఫలితం
సంపాదించడానికి అల్లా తాలా మాకు సహాయం చేయాలి అని దువా చేయాలి. ఇహలోక జీవితము తాత్కాలికము, పరలోక జీవితము శాశ్వతము. ఇహలోక జీవితము పరీక్షల కేంద్రము, గోరి జీవితము విశ్రాంతి నిలయము, పరలోక జీవితము సుఖ సంతోషాల నిలయం. కాబట్టి ఇక్కడ మేము ఆ సృష్టికర్త ఏదైతే జీవితాన్ని కోరుతున్నాడో ఆ జీవితాన్ని గడపడానికి, ఆ జీవితాన్ని మేము చక్కదిద్దడానికి ప్రవక్తలు ప్రపంచంలో వచ్చారు. మన అంతిమ ప్రవక్త, జగత్ ప్రవక్త, మహాప్రవక్త, ఆ హృదయాల విజేత హజరత్ సయ్యిదినా ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పద్ధతిలో మోక్షం ఉన్నది, విముక్తి ఉన్నది. కాబట్టి అల్లాహ్తో మేము ప్రార్థన చేయాలి, అల్లా తాలా నిన్ను గుర్తెరిగే భాగ్యాన్ని మాకు ప్రసాదించము. ఆ అంతిమ ప్రవక్త, జగత్ ప్రవక్త, మహాప్రవక్త హజరత్ ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పవిత్రమైన పద్ధతిలో జీవితం గడిపే భాగ్యాన్ని అల్లా తాలా మమ్మల్ని అందరికీ ప్రసాదించుగాక.